గారు జగదీష్ గారు ఐ మీన్ ఇక్కడ ఒకటి చాలా క్లియర్ కనిపిస్తా ఉంది. ఈ ప్రభుత్వమైనా అట్లీస్ట్ ఇప్పటికైనా సరే ఇవాళ ఒక్కరోజు తాత్కాలికంగా వెళ్ళారు, మినిస్టర్ని కలిశారు, మాట్లాడుతూ ఉన్నారు, ఇంతవరకు ఫైన్ బాగానే ఉంది. బట్ వాట్ ఈస్ యూనో ద ఫ్యూచర్ ప్లాన్? ఎందుకంటే ఇది ఇక్కడ ఈ ఒక్క రోజుతో ఈ ఒక్క సంవత్సరంతోనే ఆగిపోదు. 5 లక్షల ఎకరాల పైచీలకు దాదాపు ఏపీలో పండిస్తున్నారు మిర్చి పంట అనంటే అది పెరగొచ్చు తగ్గొచ్చు కాక, కానీ వర్స్ట్ కేస్ 5 lakhs ఇస్ బేసిక్. 5 లక్షల ఎకరాలు మినిమం పండిస్తారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. సో అలాంటప్పుడు మనకేం తక్కువ రాదు. 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి వస్తుంది ఎవ్రీ ఇయర్ అని అంటే ఆల్రెడీ 5 లక్షల వరకు వచ్చింది, ఇంకా 7 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి రావాల్సింది ఉంది మార్కెట్కి. ఇప్పుడే ఇలా ఉంటే పరిస్థితి, మిగిలిన 7 లక్షలు కూడా వచ్చేస్తే పరిస్థితి ఏంటి రైతులది? ఇప్పుడు అందుకనే ఏమైందంటే అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఇష్యూ ఈ రోజుకి ఇలా కాకుండా పర్మనెంట్ గా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మీద కూడా చాలా ఈ రోజు మీటింగ్ లో చాలా మాట్లాడడం జరిగింది. కొన్ని ఏవో ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఇష్యూస్ అని రామ్మోహన్ నాయుడు గారు చెప్తా ఉన్నారు, కేంద్ర మంత్రి గారు. ఆ జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా అది కూడా బ్రేక్ చేసి, ఒకటి ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పినట్టు వాల్యూ యాడెడ్ గా ఎక్కడైనా దానికి ఏవైనా యాన్సిలరీస్ రావాలి. లేదంటే మిర్చి ఇది వరల్డ్ వైడ్ డిమాండ్ కాబట్టి మనకి ఎప్పుడు గుంటూరు ఇది కూడా ఉంది కాబట్టి బ్రాండ్ ని కూడా ఇంక్రీజ్ దాన్ని చేసి ఎక్స్పోర్ట్ ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ లేకుండా ఇక్కడైతే మనం ఇంత మీరు చెప్పేటట్లు 12 లక్షల మెట్రిక్ టన్నులు అంటున్నా, ఒకసారి 16 లక్షల మెట్రిక్ టన్నులు కూడా వచ్చే పరిస్థితి ఉందంటున్నారు. ఎందుకంటే అదర్ స్టేట్స్ నుంచి కూడా మనకి ఈ మార్కెట్కే వస్తుందట ఇదంతా. అంచేత దీనికి ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి, అది ఇమీడియట్ గా ఉండాలి. ఇమీడియట్ గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ని దాన్ని ఇంతవరకు 25% కేంద్రం ఇచ్చేది 75% ఇవ్వడానికి కేటగిరికల్ గా ఒప్పుకున్నారు. ఐకార్ కి ఆల్రెడీ డైరెక్షన్స్ కూడా ఇచ్చారని చెప్తా ఉన్నారు. అంచేత సొల్యూషన్ లేకపోతే ఒకటండి, వాట్ ఎవర్ బి ద ఏవైనా పొలిటికల్ లివ్ కాకుండా రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డెన్ ఈజ్ ఆన్ ద ప్రెజెంట్ గవర్నమెంట్. ప్రెజెంట్ గవర్నమెంట్ లో ఉన్న బడ్జెట్ ని మేము జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పాడు చేశారు కాబట్టి అని చెప్పి మేము మాట్లాడుకుని ఉండలేం కదా. ఎందుకంటే ఇవాళ ఇక్కడ రెండే ఉంటాయండి, పెర్ఫార్మ్ ఆర్ పెరిష్. పెర్ఫార్మ్ చేస్తే గవర్నమెంట్ పెర్ఫార్మ్ చేస్తేనే క్రెడిబిలిటీ పెరుగుతుంది. దాని విధంగా రేపు పొద్దున్న మళ్ళా మాకు ఇది కూడా వస్తుంది, క్రెడిబిలిటీ కూడా వస్తుంది. అంచేత దిస్ ఈజ్ ఎ బర్డెన్ ఆన్ ద ప్రెజెంట్ గవర్నమెంట్. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా సొల్యూషన్ ఇవ్వటమే కాకుండా ఫ్యూచర్ లో కూడా సేఫ్టీ, మీరు అన్నట్టు రైతులకి ఆ రైతు భరోసా అనేది ఉండాలి కదా. అదేదో కొంచెం ఇన్సెంటివ్ ఇస్తే కాదు, మెయిన్ ఏంటంటే మార్కెటింగ్. ఏ ప్రొడ్యూస్ కైనా మార్కెటింగ్ ఉండేటప్పుడు అసలు రైతుకి ఎవరు అక్కర్లేదండి. రైతుకి మార్కెట్ కరెక్ట్ గా ఇవ్వగలిగితే, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ, ఇప్పటికి కూడా మా కల్టివేషన్ మాకు అగ్రికల్చరే ఉంటుంది మేజర్, అది కూడా ఆక్యుపేషన్ కూడా. అది ఫెయిర్ ప్రైస్ వచ్చేటప్పుడు ఇంక ఏమీ అక్కర్లేదండి. అంచేత ఫెయిర్ ప్రైస్ ఖచ్చితంగా అది సెంటర్ స్టేట్ తో కలుపుతున్నా. ఎందుకంటే ఇవాళ మిర్చిని మన స్టేట్ లో ఉంచుకోవడానికి అవ్వదు కదా ఇన్ని లక్షల టన్నులు కూడా. కాబట్టి దీన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేయాలన్నది మేజర్ ఇది ఉంది. దాన్ని చేయడానికి కూడా ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ విధంగా ఆల్రెడీ కూడా అక్కడ మనకి ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు కానీ, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఇవాళ కేంద్ర మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. కాన్స్టెంట్ గా టచ్ లో ఉన్నారు. కేంద్ర మంత్రి గారు కూడా ఎక్కడో ఉన్నా కూడా వచ్చి ఇవాళ ఈ ఇష్యూని చంద్రబాబు నాయుడు గారు పంపించారంటే ఆ ఇష్యూ అంత సీరియస్ గా కాకపోతని చెప్పి అంత బాగా ఇవాళ రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా లాజికల్ గా సొల్యూషన్ అయితే వస్తుందండి, అందులో ఏమాత్రం. బట్ ఫర్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇవాళ మీకు సొల్యూషన్ ఒకవేళ వస్తే కనుక యూ గైస్ మస్ట్ అప్రిషియేట్ అండ్ థ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయన రోడ్డు మీదకి వచ్చి నిజంగా మిర్చి రైతుల కోసం మాట్లాడకపోతే మీలో ఇంత ఫాస్ట్ మూవ్మెంట్ అయితే వచ్చిండేది కదా. ఈ విషయంలో వి ఆల్ మస్ట్ థ్యాంక్ యూ. ఓకే, ఐ డు అగ్రీ ఫర్ దట్. నేను కూడా దాన్ని కాదంటలేదు అది. అందుకని రైట్. మస్తాన్ రావు గారు అయితే ఇక్కడ ఒక మాట, ఇందాక మీరు మాట్లాడుతూ